హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని, అందులో మేము ఉండాలని ఆ సీతారాముల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదిగో ఇక్కడ పందిరి చూస్తున్నారు కదా! ఇక్కడేననమాట ఫస్ట్ మా పాత టెంపుల్ ఉన్నిందనమాట. ముందు రాములవారి స్వామి టెంపుల్ ఇక్కడే ఉన్నిందనమాట. ఇదిగో అరుగు కానీ, ఇక్కడ చిన్నతనం మొత్తం ఇక్కడే. ఇంక అందరం వచ్చి ఇక్కడే ఉండేవాళ్ళమనమాట. నమస్కారం చేసుకోండి. అందరూ కూడా నమస్కారం చేసుకొని చెప్పండి. మళ్ళీ నేను చెప్పింది పలకండి. అందరూ కూడా విగ్రహాలవి నమస్కారం చేసుకొని చెప్పింది పలకండి. రామాయ అనేసి ఇంకా మంచిగా రామభద్రాయ కానీ రామచంద్రాయ వేదసి తీసేశారనమాట. సరే తిరునాళ ఉంది కదా, ఫ్రైడే మార్నింగ్ అనమాట. పూజారి వాళ్ళు వచ్చేసారండి. మొత్తం పూజ అంతా పూర్తయిపోయింది. అంటే ఇంక తిరునాళ స్టార్ట్ చేస్తారు కదా. ముందుగా అక్కడ చూపించాను కదా టెంపుల్ పడగొట్టారని, అక్కడ ఒక పందిర్లాగా వేసేసి రామయ్య స్వామికి ముందు పటం పెట్టేసి సీతారాముల వారిది అక్కడ పూజ చేశారండి. మంచిగా అక్కడ పూజ చేసి ఆ తర్వాత వచ్చారనమాట ఇక్కడికి. ఇక్కడ పూజ చేసుకొని అప్పుడు స్టార్ట్ చేస్తారు. ఇంకా నేనైతే ఇంకా పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత వచ్చాను. లాస్ట్కి వచ్చేసాను అనమాట. ప్రసాదాలకు మాత్రం మిస్ కాకుండా కలుసుకున్నాను. మొత్తం తీర్థం వేశారు స్వామివారు. ఇక్కడ పంచామృతం చేశారు. ఇంకా రామయ్య స్వామి ప్రసాదాలు ఏమేమి ఉన్నాయో మొత్తం చేశారనమాట. తీర్థంతో పాటు పంచామృతం, దాంతోపాటు మొత్తం వడపప్పు పెట్టారు, పానకం పోశారు, అన్నీ చేశారండి. కేసరి పెట్టారు. ప్రసాదాలు అయితే అందరూ ఇంక తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంక నాగర్పమ్మ తిరునాళ్ళు అయితే జరుగుతుందండి. ఇప్పుడు అది వనంలోకి వెళ్ళాలన్నమాట మేమందరము. ఆ వీడియో కూడా చూపిస్తాను లాస్ట్లో. అంటే వనంలోకి వెళ్ళిన తర్వాత కూడా వీడియోస్ ఉంటాయి, అవి కూడా పెడతాను. వనంలోకి భోజనాలంతా అక్కడేలండి. ఇంక ఇప్పుడు పూజ అంతా అయిపోయింది కదా, ఇంక అందరూ మధ్యాహ్నానికి అందరూ వనంలోకి వెళ్ళిపోతారనమాట. ఊరు మొత్తము అక్కడికి వెళ్ళేసి ఇంక అక్కడే మొత్తం పూజలు చేసుకునేసి భోజనాలు అవన్నీ చేసేసి వచ్చేస్తారు. ఆ తర్వాత నైట్కి ఇంకా ఇక్కడ కోలాటము, హంగామా అంతా భజనలు అన్నీ ఉంటాయి. ఇప్పుడైతే అన్న వడపప్పు పెడుతున్నారు అందరికీ. లాస్ట్లో వచ్చిన మనకి ఇంకా ఒక కొబ్బరికాయ ఎన్నిందనమాట. నేను కూడా ఒక కొబ్బరికాయ కొట్టేసుకొని స్వామివారి దగ్గర దండం పెట్టేసుకొని అయితే అందరం ప్రసాదాలు అయితే తీసుకుంటున్నాము. ఊర్లో చుట్టాలైతే ఇంకా మొత్తం దిగిపోయారండి ఆల్మోస్ట్. అంటే మేమైతే ఇంకా సమ్మర్ టైంలో ఊరికి వెళ్ళాలన్నా ఇంక ఎవరు ఉండేవాళ్ళు కాదు. అందుకనేసి చాలా తక్కువ అనమాట, వెళ్ళేదే లేదు. ఇలా జనాలందరూ ఉన్నారంటే వెళ్ళినా కూడా ఎక్కువ రోజులు ఉండాలనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడైతే ఇంకెక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు కదా. అందరూ హైదరాబాద్ అని, వరంగల్, తెలంగాణ, విజయవాడ, బెంగళూరు ఇట్లా ఎటు వెళ్ళే వాళ్ళు అటు వెళ్ళిపోయి సెటిల్ అయిపోయారు. కాబట్టి ఇంకా ఇలాంటి తిరునాళ్ళ టైంలో మాత్రం మొత్తం వచ్చేస్తారనమాట. అందుకని కలగా ఉంటుందండి ఊరంతా. చూసేక అసలుకి ఏ ఇల్లు చూసినా నిండుగా ఉంటుంది, కలకల్లాడుతూ జనాలతో సందడిగా ఉంటుంది ప్రతి ఇంట్లోనూ. అందుకనేసి ఎక్కువ శాతం తిరునాళ్ళకే వస్తుంటాం, ఇంక అందరం కలుస్తాం కదా అనేసి. ఇంకా మళ్ళీ తిరణాలు అయిపోయిందంటే పెట్టేపేడ మళ్ళీ సర్దుకునేసి ఇంకా ఎవరి గూటికి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఎక్కడ వాళ్ళు అక్కడ ఇంకా ఎవరి పనులు వాళ్ళకుంటాయి కదా. ఫుల్ ఇంకా అటు వెళ్ళిపోయేసి మళ్ళీ తిరణాలకే వస్తారనమాట అందరూ. ఆల్మోస్ట్ జనాలు అయితే ఊర్లో అందరూ వచ్చేసారండి మొత్తము. మా ఊరంతా కలకళ్ళడిపోతుందనమాట. ఇప్పుడు మరొకసారి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడేనమాట టెంపుల్. ఫుల్ పెద్దగా ఉండిందండి, చాలా బాగునింది. మా చిన్నతనం మొత్తము ఎంత ఇష్టంగా ఈ టెంపుల్లో ఉండేవాళ్ళం అంటే పాటలు పాడేది కానీ నైట్ టైము స్పీకర్లు అన్నీ ఉంటాయి. ఎంత బాగునింది ఆ టెంపుల్. పడగొడుతున్నారంటే బాధ కూడా అనిపించింది అనమాట. ఇంకా మంచిగా కట్టాలి అనేసే కదా అనేసి ఇంకా ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేయలేదు. శ్రావణ మాసంలో స్టార్ట్ చేస్తారు. అంటే ఇక్కడ రాగి చెట్టు ఉంది కదా, పెద్ద చెట్టు నిందండి. ఇప్పుడైతే కొమ్మలు వేరే కొట్టేశారనమాట చాలా వరకు. అంటే అడ్డం వస్తున్నాయి అనేసి. చాలా పెద్ద చెట్టు అనమాట. అందరూ ఈ చెట్టు కిందే సెద తీరేదనమాట. పెద్దవాళ్ళందరూ కూర్చొని మీటింగ్స్ కానీ, అరుగుంది కదా, ఎరుగు చుట్టూ ఆడుకునే వాళ్ళం అనమాట. మొత్తం అందరం కలిసేసి పిల్లలందరము ఆ సైడ్కి వచ్చేసి మొత్తం ఇసుక ఉండేదండి, ఇసుక తోలేవాళ్ళు అనమాట. ఆడుకోవడానికి చాలా బాగుండేది. ఇప్పుడైతే ఇంకా అయిపోయింది కదా, ఇంక అందరం వనంలోకి వెళ్తున్నాం అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ వీడియోస్ పెడతానండి నేను నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడైతే భోజనాలు అక్కడే కదా, సరదాగా దూరం అనేసి ఆటోలు పెట్టారండి. చాలా వరకు ఆటోలు తిరుగుతూనే ఉంటాయి అటు ఇటు. 2 కిలోమీటర్స్ ఉంటుంది కదా, అందుకనేసి నడిచే వెళ్తాం మేము. కానైతే సరదాగా ఇప్పుడు ఎండ ఉంది కదా అనేసి అందరం ఇంకా కారు ఎక్కేసాం. కార్లు కూడా ఉన్నాయిలే చాలా అనేసి మేమైతే కారులో వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత అక్కడ వీడియోస్ పెడతాము. ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకంతా గోలగోలగా ఉందన్నమాట కారులో మా వేదాతో. బోరు కొట్టకుండా మంచి వీడియోస్తోని మీ ముందుకు వస్తానండి నెక్స్ట్. ఓకే అండి. ఇప్పుడైతే మమ్మల్ని వదిలేసి మళ్ళీ వేరే వాళ్ళు ఉన్నారనమాట, వాళ్ళని తీసుకొస్తాడు. బాయ్.